కాలేజీలో కానీ వారు కాంచీరామ్ గారితో ట్రావెల్ అయ్యే క్రమంలోనే వేలాది జనాన్ని నేను హైదరాబాద్ కూడా వారి మీటింగ్ కూడా తీశారు. ఏదైనప్పుడు కూడా నిజమైన అంబేద్కర్ వాది, అంబేద్కర్ వారసులు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే ఈరోజు వరకు భారతదేశం మొత్తం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫిలాసఫీని గ్రాస్ రూట్లో తీసుకెళ్ళి క్రియాశీలకంగా వారు నిరూపించి మహోన్నతమైన భారతదేశానికి ఎన్నుకోసినటువంటి ఉత్తరప్రదేశ్లో వారి బలాన్ని నిరూపించి 4 సార్లు మన మాయావతి గారిని ముఖ్యమంత్రి చేయింది కాకుండా చెప్పులు కుట్టి సర్వం కత్తిరించిన అంటే నెగ్లెక్టెడ్ సెక్టర్ ఇన్ అవర్ సొసైటీ ఇండియాలో వాళ్ళని కూడా ఎప్పుడు కూడా రాజకీయంతో తెలియని వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా అసెంబ్లీ పెట్టి ఎక్కించిన తనక కీర్తి ప్రతిష్ట కాంచీరామ్ గారు ఎందుకంటే కాంచీరామ్ గారు ఒక శక్తి, ఒక యుక్తి. కాంచీరాముని బ్రాహ్మణ శక్తులు ఎవరు కూడా ఎదిరించలేకపోవరు. బ్రాహ్మణ శక్తులనేవి భవిష్యత్తులో ప్రవేశించి కాంచీరాముని చంపడానికి ఉపయోగపడింది బ్రాహ్మణ శక్తి అని నేను భావిస్తున్నాను. అంచేత మనం అంబేద్కర్ని పోగొట్టుకున్నాం. అంబేద్కర్ పోయిన 100 సంవత్సరాల కాంచీరామ్ గారు వచ్చారు. కాంచీరామ్ గారిని కూడా మనం పోగొట్టుకున్నాం. ఈరోజు దేశం మొత్తం మీద ఏ ఒక్క మరి శక్తి లేకుండా నిర్వీర్యంగా ఈవేళ యావత్ భారతదేశం మొత్తం మీద బహుజనులను మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏ ఒక్క రక్షణ లేకుండా, ఏ ఒక్క సపోర్ట్ లేకుండా మనం జీవిస్తున్నాం. ఎప్పటికైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఫార్మాన్ని తప్పకుండా ఒక రాజకీయ సిద్ధాంతాన్ని తీసుకొని నిరంతరం శ్రమించి ఒక రాజకీయం అనేది ఎలా ఉంటుందో, రాజకీయంలో ఉన్న ఫలితాలు ఒక వార్డు మెంబర్ ప్రారంభించుకొని మినిస్టర్ వరకు ఉన్న తాలూకు రాయితీ లేదు ఏ విధంగా గౌరవం ఉంటుందని ఈ యొక్క భారతీయ సమాజంలో మనం ఎప్పుడైతే మనువాదులని మనం ఈ దేశాన్ని పరిపాలిస్తామని ఎప్పుడే చెప్పుకున్నాం, ఆ మనువాదులైన ఈ దేశాన్ని పరిపాలించిన చరిత్రని నిజరూపంలో నిరూపించిన మహోన్నత వ్యక్తిత్వంగా మన కాంచీరామ్ గారికి ఈవేళ మనం వారి జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా మరి సముచితంగా ఉన్నది. అంచేత ఎప్పుడైనా సరే రాజ్యాధికారం సంపాదించాలంటే కాంచీరామ్ గారు నడిపిన బాటలోనే మనం ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని చేసినా సరే అన్నారు. ఒక సందర్భం మీకు చెప్తాను. మేము హైదరాబాద్లో మదీనా తెలుగు యూనివర్సిటీ ఎదుగు ఉంటుంది, మదీనా ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్లో మీటింగ్ పెడితే కాంచీరామ్ గారు మేము అప్పుడు ఇక్కడ మీటింగ్ జరిగింది, పెద్ద మీటింగ్ చేసాం నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో. అది అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ మీటింగ్ ఆయన చేశారు. ప్రిపరేషన్ మీటింగ్ చేసిన తర్వాత కార్యకర్తలందరితో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి లేచాడు. ఆయనే మంద ఎంపీగా చనిపోయాడు, మంద జగన్నాథం గారు చనిపోతే ఆ వేళ సభని మన తారకం గారిని నిర్వహించారు. అక్కడ మాళ్ళకే ప్రాధాన్యత మాదిగోళ్ళ గురించి పట్టించుకునే దానికి వచ్చి చేస్తే పట్టుమని లాగాడు అనమాట. ఒకే నెల నువ్వు ఏర్పాటు చేయరా మాదిగా, నువ్వు మాదిగలు ఏర్పాటు చేయి, నువ్వు రెల్లిళ్ళు ఏర్పడి నువ్వు మంగళ ఏర్పాటు చేయి. మనందరూ కూడా కామన్ ప్లాట్ మీద కూర్చొని అధికారం గురించి మాట్లాడాలి తప్ప కానీ పని చేయకుండా నాకు ఈ సీటీ లేదు ఆ సీటీ ఇవ్వడానికి మంచిది చెప్పగలిగాడు. అలాగే పుట్టపర్తి రాధాకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఏదో ఈ మాటని అంటే 1 లక్ష రూపాయలు చెక్ ఇస్తాను, నీ డబ్బులు నాకు వద్దు, నువ్వు అంబేద్కర్ సిద్ధాంతం తీసి రాజకీయ సిద్ధాంతానికి నువ్వు ఖర్చు పెట్టుకో తప్ప నాకు ఎవరిని చెప్పగలిగాడు. అంచేత అలాంటి స్ఫూర్తిని ప్రతిదానికి పత్రికల వారి ముందు నిలబడలేకపోయారు, రాజకీయ దురంధరుల వారి ముందు నిలబడలేకపోయారు. అదేవిధంగా మరి ఆ రోజుల్లో మరి వాజ్పేయి కానీ అలాగే అద్వానీ కానీ ఎన్నో ప్రయత్నాలు చేయాలి, కాంచీరామ్ గారు ఎక్కడ ఉండలేదు. ఎందుకంటే నా స్వయం కృషితోటి, నా స్వయం శక్తి అధిక సంఖ్యాతులైన నా ప్రజలతోటి నేను ఈ ఎర్రకోటని నేను ముట్టడిస్తాను, వశపరుచుకుంటానని శబ్దం పలికి ఆంధ్రప్రదేశ్ ఎంతో సంచలనపరిచి ఆంధ్రప్రదేశ్లోనే వారికి ఆరోగ్యం పాడైపోవడం, అదే ఇక్కడి నుంచి వారు వెళ్ళడం, మళ్ళీ మన కాని రాకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం. మిత్రులారా, ఏదైనా ఒకటే అనుకోవాలా, బాబాసాహెబ్ గారు చెప్పినా లేదా దేశ చరిత్ర చెప్పినా, ప్రపంచ చరిత్ర రాజకీయ చరిత్ర చెప్పినా, కాంచీరామ్ గారు చెప్పినా ఒకటే, ఓటుకున్న ఇలువ నాటుసారా కాదు, ఓటుకున్న ఇలువ డబ్బులకు అమ్ముకోవడం కాదు, ఓటుకున్న ఇలువ రాజ్యాధికారాన్ని సంపాదించాలని ఆ ఓటుని సమీకరించి ఓటు ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించి పెట్టిన మహోన్నత వ్యక్తి మన కాంచీరామ్ గారు. వారికి నా ప్రగాఢమైన తాలూక సంతోషాన్ని తెలియపరుచుకుంటూ అందరూ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ చంద్రరావు గారు. ఏర్పాటు చేసిన ఈ సభకు వచ్చిన మీ అందరికీ ఈ రోజున మన దళితులే కాదు బహుజనులంతా కూడా పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అని చాలా స్టేజ్ల మీద గంభీరంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇక్కడ కనపడతారు. ఎందుకనంటే
మన పూర్వీకులను మనం తలుచుకోకుండా వాళ్ళ సిద్ధాంతాలను మనం ఆచరించకుండా ఎన్ని కబుర్లు చెప్పినా మనం ఇలాగే ఉండిపోతాం. అందుకని అటు అంబేద్కర్ ఇటు మహాన్సీ రాములని మనం తప్పకుండా ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు కలిస్తే ఈ దేశానికి మనం రాజకీయంగా ముందుకెళ్తామనే కళలు సరిపోవు. ఎందుకనంటే మనలోనే మనకి విభేదాలు సృష్టించి మాలా మాదిగా వెళ్ళి చచ్చరని చెప్పి మనల్ని విడదీసి పాలకులంతా కూడా అప్పర్ క్యాస్ట్ పీపుల్ అంతా కూడా మన ఐక్యతను దెబ్బతీసి వాళ్లకు ఓటు బ్యాంక్గా మార్చుకుంటున్నారు. అలా మార్చుకున్న వాళ్ళలో వాళ్ళ పార్టీలతో మమేకమైన మన ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళంతా కూడా చెంచాలని ఆనాడే కాంచీరామ్ గారు చెప్పారు. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు, చెంచాజీ గారు. కాబట్టి అవి వాళ్ళు రాసిన వీటి సిద్ధాంతాలను కానీ వాళ్ళ ఆచరణ కానీ మనం చదివినట్లయితే మనకు మరింత నేర్పుతో మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము, ఎలా వెళ్ళాలి అనేది ఒక సూచనగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా అంబేద్కర్ని చదవాలి, అలాగే కాంచీరామన్ చదవాలి. ఆనాడే మనం రాజకీయంగా ముందుకెళ్తామని చెప్తూ కాంచీరామ్ గారు ఆయన చెప్పిన దాంట్లో కొన్ని ముఖ్యమైన విశేషాలు ఏంటంటే ఈ సమాజపు అవసరాలు అర్థం చేసుకో, బాబాసాహెబ్ కళలను సాకారం చేయని ఒక పిలుపునిచ్చారు. అలాగే కులరహిత సమాజాన్ని సృష్టించడానికి మీరు పాలకులు కావాలని అన్నారు. అడుక్కోవడం మానండి, అంత వాటితో అధికారాన్ని సాధించడానికి మరొక స్లోగన్ ఇచ్చారు. మహాత్మా ఫూలే పోరాటం విజయవంతం చేయడమే మన లక్ష్యం అన్నారు. కాబట్టి మన పూర్వీకులను మనం చదివినట్లయితే వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఎంత బలీయంగా ముందుకెళ్తే వాళ్ళు పెద్దగా నాయకులు అయ్యారో, ఈ దేశాన్ని పరిపాలించడానికి మనందరికీ ఒక అవకాశాన్ని కల్పించడానికి దారులు వేశారో అన్నింటిని కూడా మనం అనుసరించినాడు మాత్రమే మనం రాజకీయంగా మనం ముందుకెళ్ళగలుగుతామని చెబుతూ, అలాగే పూలే సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల ద్వారానే బహుజనుల రాజ్యాధికారాన్ని పొందగలరు, సామాజిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమే నా జీవిత లక్ష్యమని ఆయన కాంచరావు గారు అండమే కాకుండా ఆయన జీవితంలో ఆచరించి ఒక ఐకాన్గా, ఒక ఈ దేశంలోనే ఒక పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఒక స్త్రీని నిలబెట్టి, దళితులను నిలబెట్టి ఒక ఐకాన్గా నిలబడ్డారు. దాన్ని కనుక మనం సరిగా అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే రాజకీయంగా మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెబుతూ ఆయన పట్టుదల కార్యదర్శి గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ ఆయనకి చెప్తాను. ఆయన బిఎస్4 తరఫున ఎలక్షన్లో నిలబడినప్పుడు ఆయన ఒక పల్లెటూరుకి వెళ్ళాల్సి ఉంటుంది ఆయన మాట్లాడడానికి, ప్రసంగం ఇవ్వడానికి. అదే సమయంలో ఇక్కడి నుంచి జెండాలు, ఆ ఎలక్షన్ సరిపడే సామాన్ అంతా పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఆయన ఎవరినో మీరు పట్టుకొని వెళ్ళండి అని చెప్పేస్తే వాడు పట్టుకొని వెళ్తారు. కానీ మీరేం అవసరం లేదు, నేను ఎలాగ అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేనే తీసుకెళ్తానని చెప్పి ఆయన ట్రైన్ ఎక్కుతారు. అది కూడా జనరల్ బోగీలో ఎక్కుతారు. ఎందుకంటే మనకు ఆనాడు డబ్బులు లేవు కాబట్టి ఎంత మనం డబ్బుని తీసుకుంటామో ఆ ఖర్చులు మనం మరొక దాన్ని మనం స్వీకరించవచ్చు అని చెప్పి ఆయన జనరల్ బోగీలో వెళ్తారు. ఆ వెళ్ళే సమయంలో ఆయనకి రిజర్వేషన్ ఉండదు. అది చాలా కిక్కిసిపోయి ఉంటుంది. సీట్లు లేకపోతే ఆ కిందే ఈ జెండాలు, ఈ మూటలన్నీ తల కింద పెట్టుకుని పడుకుంటారు ఆ రాత్రి ఆ ప్రయాణంలో. అయితే ఈయన లేచేటప్పటికి ఆయన జేబుని ఒక దొంగ ఆయన ఉన్న జేబులో డబ్బులన్నీ తస్కరిస్తాడు. ఆ జేబు కట్ చేసి ఆ ఉదయమే లేచి అవన్నీ పట్టుకుని స్టేషన్ బయటకు వచ్చేటప్పుడు టికెట్ తీయాలి కదా, టికెట్ తీద్దాం జేబులో పెడితే అది కట్ చేసి ఉంటుంది. ఎవరో దొంగిలించాడు అనుకుని ఆ టీటీకి ఇదిగో నేను ఇలా వస్తుంటే నా జేబు కట్ చేసి డబ్బులు దొంగిలించాలి టికెట్తో పాటు అని చెప్తే ఆయన సర్లే అని ఆయన వదిలేస్తాం. అయితే ఆయన స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి 15 కిలోమీటర్లు వెళ్ళాలి ఆ ఊరికి. డబ్బులు ఉంటే ఏదో ఒక ప్రయాణ సాధనంతో వెళ్ళేవాడు. డబ్బులు లేకపోతే అక్కడ చాలామందిని రిక్వెస్ట్ చేస్తారు కానీ ఎవరు కూడా ఆయన ఎక్కించుకోరు. అప్పుడు ఆ 15 మైళ్ళు ఆయన నడిచే వెళ్తాడు. అంటే ఆయన కార్యదీక్ష ఎటువంటిదంటే
సామాన్య కార్యకర్తగా, అంత నాయకుడైనా కూడా సామాన్య కార్యకర్తగా మనం ఎలా మనగలిగితే, ఎంతగా మనగలిగితే అంత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటామని చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు. ఎందుకంటే మనమందరం కూడా మనం తీసుకున్న దారి అంబేద్కర్, పూలే, కాంచీరామ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనకు మనంగా ఆయన ఏదైతే వాళ్ళు సాగించే ప్రయాణంలో వాళ్ళు లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ చదవడం ద్వారా మనం అనుభవంతో నేర్చుకుని మనం కూడా ముందుకెళ్ళినట్లయితేనే ఈ సమాజంలో పూలే, అంబేద్కర్, కాంచీరామ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తాం. అలా తీసుకెళ్ళడం ద్వారానే మన ప్రజల్లోకి మనం వెళ్తాం. బహుజనులంతా మన వాళ్ళని చెప్పి మన అందరిలోకి మనం వెళ్ళగలిగినాడే మనం ఖచ్చితంగా అంబేద్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని చెప్తూ, మనలో మనకి తగువులు కాకుండా మనందరం బ్రదర్స్గా మనం ముందుకెళ్ళాలి. అందుకోసమనే భీమసేన వాళ్ళు మనలో ఉన్న దళిత సంఘాల్లో ఉన్న విభేదాలని పక్కన పెట్టి అందరినీ కలుపుకు తీసుకోవాలని మనం మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్న క్రమంలో వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వదిలేసి ముందుకెళ్ళగలే వాళ్ళు ముందుకెళ్ళాలని చెబుతూ, ముందుకు వెళ్తామని చెప్తూ ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకున్నందుకు మరొక్కసారి మీకు జైనీయులు తెలియజేస్తూ విరమిస్తున్నాను.